దేవుడు పుట్టుక చావుని అందరికీ సమానంగా రాస్తాడు. మధ్యలో జరిగే నాటకాన్ని మాత్రం మార్చి మార్చి రాస్తాడు. ఒకరు అంబానీ అయితే ఒకడు అడుక్కు తింటాడు. ఒక స్త్రీ రాణి అయితే ఒక స్త్రీ కట్టిక పేదరాలు అవుతుంది. మంచి మాటలు చెప్పేవాళ్ళు, తెలియజేసే గ్రంథాలు, సూచించే మంచి మంచి సూక్తులు, ఉదాహరణలు ఎన్నున్నా మరి మళ్ళీ మళ్ళీ మనిషి ఎందుకు చెడు మార్గంలో పోవాలని చూస్తాడు? ప్రాణం లేని ఒక సృష్టిని సృష్టించడం ఎందుకు? ఆ సృష్టిలోకి ప్రాణాన్ని తీసుకురావటం ఎందుకు? అసలు ఎప్పుడూ ఎన్నడూ కనిపించని దేవుడున్నాడని, ఆ దేవుడే ఈ సృష్టికి మూలమని అసలు ఎలా తెలిసింది? తప్పు చేసేవాడిని, బాధపడేవాడిని ఇద్దరిని దేవుడు అలాగే చూస్తూనే ఉండటం ఎందుకు? పాపం పండేంత వరకు దేవుడు తప్పు చేసేవాడిని సరిదిద్దకూడదని, తప్పుని చేసేవాడిని వదిలేయటం ఎందుకు? ప్రపంచంలో కేవలం మంచితనం, ఆరోగ్యం, ఆనందం, సుఖం, దైవభక్తి వంటివే నిండి ఉండేటట్లు దేవుడు ఎందుకు చేయలేడు? మంచి చెడు, కష్టం సుఖం, పాపం పుణ్యం వంటి ద్వయాలను దేవుడు సృష్టించినందుకు కారణము, అర్థము ఏంటి? అసలు దేవుడు ఏ మతానికి సంబంధించిన వారైనా దేవుడు అనేవాడు ఎవరు? ఎక్కడుంటాడు? ఎప్పుడు కనిపిస్తాడు? అసలు ఎందుకుంటాడు? బాధ కలిగినప్పుడు ఎందుకో ఈ ఆలోచనలు వస్తాయి. మీకు కూడా ఇలా ఎప్పుడైనా ఎవరికైనా అనిపిస్తుందా?